మనం రోజు వాడే కరెంటు తీగల వెనక ఒక నమ్మశక్యం కాని రహస్యం దాగుంది. భూమి అడుగున ఉండే ఒక సాధారణ రాయి ఆధునిక ప్రపంచాన్ని నడిపించే రాగిగా ఎలా మారుతుందో ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ఇక్కడ ఒక అద్భుతమైన వైరుధ్యాన్ని గమనించవచ్చు. ఎందుకూ పనికిరానట్లుగా దుమ్ముబట్టి కనిపించే ఒక సాధారణ రాయి ఎక్కడా మన నగరాలకు వెలుగునిచ్చే, ఫోన్లను ఛార్జి చేసే, ఎలక్ట్రిక్ కార్లను పరిగెత్తించే అపారమైన శక్తి ఎక్కడా? ఇదంతా ఆ రాయిలోనే దాగి ఉందంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ? అయితే పురాతన రాతి పొరల్లో దాగి ఉన్న ఈ మూలకాన్ని కనుక్కోవటం అంత సులభం కాదు. భారీ తవ్వకాలు మొదలుపెట్టే ముందే భూగర్భ శాస్త్రవేత్తలు నెలల తరబడి ఎంతో ఓపికగా మట్టి, రాళ్ల నమూనాలను అణువణువు విశ్లేషిస్తారు. సరే, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అదే భూగర్భంలో భారీ తవ్వకాలు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది చిన్నపాటి తవ్వకాల గురించి కాదు సుమా. అస్సలైన ఖనిజాన్ని చేరుకోవడానికి పైనున్న మట్టిని, పనికిరాని రాళ్లను ఏకంగా 100 మీటర్ల లోతువరకు తొలగించాలి. అంటే అక్షరాల ఒక 30 అంతస్తుల భవనం ఎత్తుకోసం భూమిని తవ్వేయనమాట. ఆ తరువాత సీన్లోకి భారీ డ్రిల్లింగ్ యంత్రాలు వస్తాయి. ఇవి కఠినమైన రాళ్లలో సుమారు 130 భారీ గుంతలు చేస్తాయి. ఒక్కొక్క గుంత 16 మీటర్ల లోతు, అంటే 5 అంతస్తుల భవనమంత లోతు ఉంటుందన్నమాట. ఇక ఆ గుంతల్లో నైట్రేట్లను, భారీ పేలుడు పదార్థాలను దట్టంగా నింపుతారు. ఇక ఆ పేలుళ్ళు ఎలా ఉంటాయో చూస్తే మతిపోతుంది. ఒక్కో పేలుడు మధ్య కేవలం 2 మిల్లీసెకండ్ల గ్యాప్ మాత్రమే ఉంచి ఎంతో జాగ్రత్తగా బ్లాస్ట్ చేస్తారో. ఆ భయంకరమైన శబ్దానికి రాళ్లు పగులుతుంటే సాక్షాత్తు ఈ భూమాతే గట్టిగా ఊపిరి వదులుతోందా అన్నంత ఉగ్రంగా ఉంటుందా దృశ్యం. పేలుడు తర్వాత లేచిన దుమ్ము కాస్త కిందకి దిగగానే 80 టన్నుల బరువును ఎత్తగల రాక్షస యంత్రాలు ఆ రాతిముక్కలను ఎత్తి లారీలలో పడేస్తాయి. ఆ లారీలు ఏకంగా 7 మీటర్ల ఎత్తుండి ఒకేసారి 400 టన్నుల బరువును అమాంతం మోసుకువెళ్తాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్టుంది. ఇంత కష్టపడి ఇంత భారీ ఎట్టున బయటకు తీసిన ఆ రాళ్లలో అసలైన రాగి ఎంత ఉంటుందో గమనిస్తే కేవలం 5% కంటే తక్కువే. ఇక్కడి నుంచే ఈ ముడి ఖనిజాన్ని స్వచ్ఛమైన రాగిగా మార్చే అసలైన కౌంట్డౌన్ మొదలవుతుంది. ఇక ఇక్కడ్నుంచి ఈ రాగి ప్రయాణం 2 వేర్వేరు దారుల్లో సాగుతోంది. అవే ఆక్సైడ్ మరియు సల్ఫైడ్ పద్ధతులు. ఈ 2 దారులు ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఆక్సైడ్ పద్ధతిలో చాలా నిశ్శబ్దంగా రసాయనిక చర్య జరిగితే, సల్ఫైడ్ పద్ధతిలో మాత్రం భయంకరమైన శబ్దాలతో రాళ్లను పగలగొట్టే భౌతిక విధానముంటుంది. ముందుగా ఆక్సైడ్ మార్గాన్ని చూద్దాం. ఇందులో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఆ పెద్ద పెద్ద రాళ్ల కుక్కల మీద వారాల తరబడి నిశ్శబ్దంగా చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంటుంది. అలా పడిపడి అది నెమ్మదిగా రాగిని కరిగించి ఒక ముదురు నీలం ఆకుపచ్చరంగు ద్రవంగా మారుస్తుంది. ఆ ద్రవాన్ని కింద ఉన్న పెద్ద పెద్ద తొట్టెల్లో భద్రంగా సేకరిస్తారు. మరి ఆ ద్రవం ఏమవుతుంది? ఆ ద్రవానికి కొన్ని సేంద్రియ రసాయనాలను కలిపి పలుచని లోహపు రేకులున్న పెద్ద తొట్టెల్లో పోసి విద్యుత్ను పాస్ చేస్తారు. సరిగ్గా 10 రోజులపాటు జరిగే ఈ ప్రక్రియలో రాగి కణాలు నిశ్శబ్దంగా ఆ పలుచని రేకులకు అతుక్కుపోతాయి. చివరికి అవి 2.5 సెంటీమీటర్ల మందముండే దాదాపు 100% స్వచ్ఛమైన రాగి పలకలుగా రూపాంతరం చెందుతాయి. ఇక రెండోదైన సల్ఫైడ్ మార్గానికి వద్దాం. ఇది చాలా ఉగ్రంగా ఉంటుంది. బరువైన ఇనుప బంతులు ఆ రాళ్లను దారుణంగా దంచేసి బురదలాంటి మిశ్రమంగా మారుస్తాయి. దీనికి రసాయనాలు కలిపి పెద్ద నీటి తొట్టెలో వేసి గట్టిగా బుడగలు రప్పిస్తారు. అప్పుడు ఆ రాగి కణాలన్నీ ఆ బుడగలకు అతుక్కుని మందపాటి నురుగలాగా పైకి తేలుతాయి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈ నురుగ ద్వారా స్వచ్ఛత ఎలా ఒక్కసారిగా పెరుగుతుందంటే, అప్పటివరకు 5% కంటే తక్కువగా ఉన్న రాగి శాతం ఈ బురదలోంచి పైకి తేలిన నురుగను వేరు చేయగానే అమాంతం 30%కి పెరిగిపోతుంది. సరే, సగం స్వచ్ఛత సాధించాం. ఇక తరువాత దశలైన అగ్నిపరీక్ష మరియు విద్యుత్ శుద్ధి గురించి తెలుసుకుందాం. ఈ 30% స్వచ్ఛత ఉన్న మిశ్రమాన్ని రైళ్లలో ఎక్కించి కరిగించే కర్మాగారానికి పంపుతారు. అక్కడ దీనికి ఒక ప్రత్యేకమైన ఇసుకను కలిపి ఏకంగా అగ్ని కొలిమిలోకి తోసేస్తారు.
అక్కడే అది ఎర్రగా కాలుతున్న ఒక ద్రవరూపంలోని అగ్నినదిలాగా భగభగ మరుగుతుంది. అలా మరగడం వల్ల మలినాలన్నీ పైకి తేలిపోయి స్వచ్ఛమైన రాగిద్రవం కొలిమి అడుగుకి చేరుతుంది. ఈ ప్రాసెస్లో మొదటి కొలిమిలో ఆ ద్రవం 60% చేరుకుంటుంది. ఆ తర్వాత దాన్ని మళ్లీ రెండోసారి కొలిమిలో కరిగించాక అది ప్రకాశవంతమైన 80% స్వచ్ఛతకు చేరుకుంటుంది. అలా 80% స్వచ్ఛతతో ఉడుకుతున్న ఆ రాగి ద్రవ్యాన్ని భారీ దీర్ఘచతురస్రాకారపు అచ్చులలో పోస్తారు. ఆ వెంటనే అత్యంత వేగంగా వచ్చే చల్లటి నీటి ధారలతో ఒక్కసారిగా చల్లబరుస్తారు. ఇక ఆఖరి శుద్ధి దశకు పంపే ముందు ఆటోమేటిక్ యంత్రాలు వీటిని శుభ్రంగా కడిగేస్తాయి. ఇక అసలైన తుది ఘట్టం ఇక్కడే ఉంది. మందపాటి ఆ 80% రాగి దిమ్మెలను ఒకవైపు, కాగితమంత సన్నగా ఉండే లోహపు పలకలను వాటికి ఎదురుగా విద్యుద్ద్రావణంతో నిండిన పొడవైన తొట్టెల్లో ఉంచుతారు. ఇక ఆ ద్రావణంలోకి విద్యుత్ను పాస్ చేయగానే ఏం జరుగుతుందో చూస్తే రాగి కణాలు చాలా నిశ్శబ్దంగా ఆ మందపాటి దిమ్మెల నుండి విడిపోయి సన్నని పలకల మీద పేరుకుపోవటం మొదలవుతుంది. పనికిరాని మలినాలన్నీ ఆ తొట్టి అడుగుభాగానికి చేరుతాయి. ఇంకేముంది, చిట్టచివరికి మనకు అద్భుతమైన 99.99% స్వచ్ఛమైన రాగి పలకలు తయారవుతాయి. ఇలా తయారైన ఈ రాగి ఆధునిక ప్రపంచానికి ఎలా వెన్నెముకగా మారుతుందో చూద్దాం. ఈ స్వచ్ఛమైన రాగి పలకలను మరొకసారి కొలిమిలో వేసి కరిగిస్తారు. అవి కాస్త 6 మీటర్ల పొడవైన భారీ దిమ్మెలుగా మారతాయి. అలా మారిన వెంటనే అధిక వేగంతో తిరిగే చక్రాల మధ్య గుండా వాటిని పంపి కేవలం 7 మిల్లీమీటర్ల సన్నని కడ్డీలుగా సాగదీస్తారు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఈ 7 మిల్లీమీటర్ల కడ్డీలే ఈ రాగి చేసిన ఇతిహాస ప్రయాణానికి తుది రూపం. ఇవే విద్యుత్తీగలుగా, పవర్ గ్రిడ్లుగా మారి మన ఆధునిక ప్రపంచం ఏ ఆటంకం లేకుండా సాగిపోయేలా చేసే దాగి ఉన్న వెన్నెముకగా నిలుస్తాయి. అంతేకాదు, నేటి ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ఇవే నాడీ వ్యవస్థ. ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం. ఇదంతా విన్నాక ఒక ఆసక్తికరమైన ఆలోచన రాకమానదు కదా. ఈ రాత్రి మన మొబైల్ ఫోన్ను ఛార్జింగ్లో పెట్టినప్పుడు భూమి అడుగున ఉండే ఒక సాధారణ రాయి చేసిన ఆ అగ్నితో రగిలిన ఇతిహాస ప్రయాణం మనకు గుర్తుకొస్తుందా? ఖచ్చితంగా వస్తుందని ఆశిద్దాం.